గ్రామంలో కాంతమ్మ అనే గయ్యాలి ఎప్పుడూ కోడలితో పనిచేపిస్తూ ప్రతి పనికి వంకలు పెడుతూ చీటికి మాటికి కోడల్ని తిడుతూ రాచి రంపాన పెట్టేది. అయినా కోడలు అనసూయ అత్తమాటకు ఎదురు చెప్పక అన్ని పనులు చేస్తుండేది. ఏంటే ఆ తోమటం, సుకుమారంగా సరిగ్గా తోము, పాత్రలు మిలమిల బంగారంలా మెరిసిపోవాలి. అయ్యో, తోముతున్నా కదా అత్తయ్య, ఎందుకు తిడుతున్నారు? ఈ కోపానికేం తక్కువ లేదు. కట్నం తేవటం చేత కాదు గాని రోషం పొడుచుకొస్తుంది. నీళ్లు మరుగుతున్నాయి, వెళ్ళి స్నానాల గదిలో నీళ్లు పెట్టు. అలాగే అత్తయ్య గారు. అత్త అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది. స్నానం చేసి వచ్చి బట్టల కుప్ప ముందేస్తుంది. ఆ పనయ్యాక ఈ బట్టలు ఉతుకు. మరకలే పోవట్లేదు. ఉతుకుతున్నావా, నీళ్ళల్లో ముంచి తీస్తున్నావా? నాకు ఆకలేస్తుంది, ఏమైనా చేసి తగలడు. అంతలోనే భర్త రామయ్య అక్కడికి వస్తాడు. అనసూయ, స్నానానికి నీళ్లు పెట్టు, పొలానికి వెళ్ళాలి. అయ్యో, ఇప్పుడే అత్తయ్య గారు చేశారండి, నీళ్లు పెట్టాను, ఒక 10 నిమిషాలు ఆగండి. సర్లే అనసూయ. ఏంటే ఈ వండడం? ఉప్పు సరిపోలేదు, కారం సరిపోలేదు. ఇలాగే వండుతారా ఎవరైనా? నా చావుకొచ్చింది నీ చేతి వంటలు తినడం. బాగానే చేశాను అత్తయ్య, మీకు నచ్చినట్లు. అమ్మా, బానే ఉంది కదే, ఇప్పుడు ఎందుకు దాన్ని ఆడిపోసుకుంటున్నావు? అవునరా, నేనే ఆడిపోసుకుంటున్నాను. ఇద్దరూ కలిసి నన్నెప్పుడో ఇంట్లో నుండి గెంటేసలా ఉన్నారా. అనసూయ, నాకు సర్ది పెట్టు, పొలానికి వెళ్ళొస్తా. ఈ రోజు వర్షం వచ్చేలా ఉంది, తొందరగా వెళ్ళాలి. రామయ్య పొలానికి వెళ్ళిపోతాడు. అనసూయ వంట చేస్తుండగా బయట నుండి తలుపు కొట్టినట్టు శబ్దం వినిపిస్తుంది. వెళ్లి తలుపు తీసి చూస్తే ఒక సాధువు ఇంటి ముందు నిలబడతాడు. అమ్మా, ఆకలితో ఉన్నాను, పిడికెడు అన్నం పుట్టే పెట్టమ్మా. మీకు భోజనం పెట్టడం నా అదృష్టం, లోపలికి రండి స్వామి. ఆ సాధువు ఆనందంగా భుజిస్తూ, నీకు మంచి రోజులు రానున్నాయమ్మా, నీ కష్టాలన్నీ తీరబోతున్నాయి. అంతా మీ దయ స్వామి. ఇంతలో అత్త కాంతమ్మ అక్కడికి వచ్చి, అమ్మో అమ్మో, ఏం చేస్తున్నావే పాపిష్టిదానా? నా ఇల్లంతా గొల్ల చేస్తున్నావా? అడ్డమైన వాళ్ళని ఇంట్లో కూర్చోబెట్టి అన్నం పెడతావా పాపిష్టిదానా అంటూ ఆ సాధువుని మెడపెట్టి బయట గెంటేస్తుంది. ఆగండి అత్తయ్య, పాపం అత్తయ్య, సాధువుని అలా గెంటేస్తారా అత్తయ్య? కాస్తంత అన్నమే కదా పెట్టాను. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అలాంటిది భోంచేస్తుండగా అలా బయటికి గెంటేస్తారా? పాపం కదా అత్తయ్య. ఏంటే, నువ్వు నాకు పాపపుణ్యాలు నేర్పిస్తున్నావా? అసలు నీకు అన్నం పెట్టడమే దండగంటే ఇంక దారిని పోయే ముష్టి వాళ్ళకు కూడా పెడుతున్నావా? భోంచేస్తున్న వాళ్ళని లేపడం పాపమే కదా అత్తయ్య. ఈ ఇంట్లో ఉండాలనుకుంటే నేను చెప్పినట్లు నువ్వు వినాలి. ఒక ముసలి సాధువుకి అన్నం పెట్టడం కూడా తప్పేనా? ఏవే, నువ్వు నా మాటకే ఎదురు చెప్తున్నావా? ముందు నువ్వు నడు బయటికి, ఇంట్లో ఒక్క క్షణం ఉండటానికి వీల్లేదు అంటూ అనసూయని కూడా బయటికి గెంటేస్తుంది. పాపం అనసూయ ఎంత తలుపు కొట్టినా అస్సలు తీయదు. కాసేపు ఇంటి ముందు కూర్చుని వెళ్ళిపోతుంది. ఏడుస్తూ నడుచుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అలా నడుచుకుంటూ కొంత దూరం వెళ్ళిన తర్వాత వర్షం పడుతుంది. ఈ వర్షానికి కూడా నా మీద జాలి లేదే. నడుస్తుండగా ఒక గుహ కనిపిస్తుంది. ఈ వర్షం తగ్గేదాకా ఈ గుహలోనే కూర్చుంటాను. లోపలికి వెళ్లి కూర్చుని అలాగే నిద్రపోతుంది. రామయ్య ఇంటికి వచ్చాక అనసూయ కనపడకపోవటంతో తల్లిని పిలిచి, అనసూయేదమ్మా, కనపడటం లేదు? ఏమో, నాకేం తెలుసు, ఎక్కడికెళ్ళిందో ఏమో. అదేమైనా నాకు చెప్పెళ్తుందా? మళ్ళీ దాన్ని ఏమైనా అన్నావా? గొడవ పడ్డారేంటి? నేనేమన్నాన్రా దాన్ని? అదే నన్ను ఏమనకపోతే చాలు, అదే 10,000. రోజు రోజుకి మీ గొడవలు ముదిరిపోతున్నాయి. ఇలాగే చేస్తే మీ ఇద్దరిని వదిలేసి ఎక్కడికైనా వెళ్ళిపోతాను. ఇంకా ఏంట్రా అంత మాట అన్నావు? దాని పుట్టింటికి వెళ్ళుండొచ్చు, రేపొస్తుందిలే. సర్లే, కాళ్ళు కడుకొనిరా, అన్న వడ్డిస్తాను. తెల్లవారుతుండగా ఏదో అలికిడి వినపడి కళ్ళు తెరిచి చూడగానే నలుగురు భుజాల మీద సంచులు వేసుకుని ఆ గుహలోకి వస్తుంటారు. వాళ్ళని చూసి అనసూయ భయపడి ఇంకాస్త లోపలికి వెళ్లి దాక్కుని వాళ్ళు ఏం చేస్తున్నారో చూస్తూ ఉంటుంది. అందరి సంచులు తీసి కొమ్మరించండి, బంగారు నగలు డబ్బులు ఎంత వచ్చిందో చూద్దాం.
అందరూ సంచుల్లో ఉన్న బంగారం డబ్బు కుమ్మరిస్తారు. ఒక్కసారిగా అంత బంగారం చూడగానే అనసూయ అమ్మో అని అరుస్తుంది. అది విన్న నాయకుడు, నీకేమైనా అరుపులు వినిపించాయా? లేదు గురువా, నాకేం వినిపించలేదు. ఆయన మన స్థావరంలోకి వచ్చేంత గుండె ధైర్యం ఎవరికొద్దు గురువా. లోపలికొస్తే చీల్చి చెన్నాడేమో. సరే గాని ఏంట్రా ఎంత బంగారమే పోగైంది? ఊళ్ళో ఎవరు నగ నట్ర పెట్టుకోవట్లేదా ఏంటి? ఊళ్ళో ఉన్న బంగారం అంతా మీరే దోచేస్తే ఇంకా వాళ్ళ దగ్గర ఏం మిగులుతుందిరా దొంగ సచ్చినోళ్ళారా. ఊళ్ళో ప్రజలు నగలు ఎక్కడెక్కడ దాస్తున్నారో తెలియడం లేదు గురువా. అవును గురువా, ఇంతకు ముందు ఇనుప పెట్టెలో దాచేవాళ్ళు ఇప్పుడు ఎక్కడెక్కడ దాస్తున్నారు? గురువా, పక్క ఊళ్ళో ప్రజల దగ్గర బంగారం బాగా ములుగుతుందంట. సమాచారం వచ్చింది. రేపు అక్కడికి వెళ్దాం గురువా. సరే సరే, ఈ బంగారం తీసుకొని మన ఖజానాలో జాగ్రత్తగా పెట్టు. ఈ రోజు రాత్రికి పక్కూరికి వెళ్దాం. దొంగ బంగారం అంతా తీసుకుని వెళ్తుండగా అనసూయ అతని వెనక్కి వెళ్తుంది. కొద్దిగా లోపలికి వెళ్ళాక ఆగి ఒక మీట మీద నొక్కగానే రాతి తలుపు పక్కకి జరుగుతుంది. అందులో బంగారం అంతా పెట్టేస్తాడు. వాళ్ళు పడుకోగానే చడీ చప్పుడు కాకుండా వెళ్ళి ఒక పెట్టెలో బంగారం నింపుకొని మెల్లగా గుహలో నుండి బయటికి నడుచుకుంటూ వెళ్తూ మనసులో, ఈ బంగారం అంతా మా అత్తకిచ్చేస్తే ఇంకెప్పుడు తిట్టదు. అనసూయ ఇంటికి వెళ్లి అత్తకి బంగారం చూపిస్తూ, చూడత్తా ఎంత బంగారం ఉందో. ఈ బంగారం అంతా ఎక్కడిదే? అనసూయ జరిగిందంతా చెప్తుంది. అంతా విన్న తరువాత, ఓసి ఎర్రి బాగుల్దానా, అంత బంగారం ఉంటే ఇంతే తెస్తావా? ఇంకా నయం, ఆ దొంగలు గనక చూసుంటే చచ్చూరుకునేదాన్ని. ఏడ్చి ముఖం కడుక్కున్నట్టుంది నీ తెలివితేటలు. లోపలికెళ్ళి 2 సంచులు తీసుకురా. అనసూయ 2 సంచులు తీసుకొచ్చి ఇస్తుంది. చూడవే, నేనెళ్ళి ఎంత బంగారం తీసుకొస్తాను. వద్దత్తా వద్దు, నా అదృష్టం బాగుండి బయటపడ్డా. ఆ దొంగలు చూశారంటే ఇంకేమైనా ఉందా? ఎంత ప్రమాదం. వాళ్ళు నన్నేం చేయర్లే గాని ఈ బంగారం జాగ్రత్తగా దాయి. నేనెళ్ళి చూడు ఎంత తీసుకొస్తాను. ఇంతకీ ఆ గుహ ఎక్కడుంది? కాంతం గుహలోకి వెళ్లి 2 సంచులు నింపుకొని, ఇంకో 4 సంచులు తెచ్చుకున్నా బాగుండేది. 2 సంచులను లాక్కుంటూ వస్తుండగా దొంగలు చూస్తారు. కాంతమ్మ ఒక్కసారిగా జడుచుకొని కింద పడిపోతుంది. కాంతమ్మ టీ తీసుకొని బందిపోటు దొంగల దగ్గరికి వస్తుంది. నన్ను వదిలేయండయ్యా, వెళ్ళిపోతాను. బుద్ధి గడ్డి తిని ఏదో తెలియక చేశాను. అప్పుడేనా? ఏ మాట కామాట. నీ వంటలు బాగున్నాయే కాంతం. కాంతమేంటి కాంతం? ఏదో నీ సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు పిలుస్తున్నావు. సరే పిలవను గాని రేపటి నుండి మాతో దొంగతనానికి వస్తావా? వదిలేస్తాను. అమ్మో, దొంగతనానికా? నన్ను వదిలేయండయ్యా, ఇంక ఈ చుట్టుపక్కల కనిపించను. సరే, ఒక వారం తర్వాత వదిలేస్తాలే. వెళ్ళి కోడి మాంసం, చేపల పులుసు, రొయ్యల వేపుడు వండిపెట్టు, తిని పెడతాం. కాంతం నడుచుకుంటూ వెళ్తూ, ఇంకా వారం రోజులా? అయినా నాకు ఈ శాస్తి జరగాల్సిందేలే. అత్యాసకపోయి ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. నా కోడలు మాట విన్నా పోయేది. కాంతమ్మ ఇంటికి వస్తుంది. రామయ్య, అనసూయ దిగులుగా కూర్చుని ఉంటారు. ఏంటమ్మా, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావే? అదో పెద్ద కథ నాయనా, తీరిగ్గా చెప్తాను. అత్తయ్య, మీరు రాకపోయేసరికి ఎంత దిగులు పడ్డానో తెలుసా? రోజు చుట్టుపక్కల ఊళ్ళన్నీ వెతుకుతున్నాను. అమ్మా అనసూయ, ఇంక నిన్ను జీవితంలో ఏమీ అన్ను కన్న కూతుర్లా చూసుకుంటానమ్మా. కానీ 4-5 చేసి పెడితే ఎలా ఉంటుందో నాకు బాగా తెలిసి వచ్చింది. నన్ను క్షమించు. ఏంటమ్మా, ఏదేదో మాట్లాడుతున్నావు? ఏం లేదురా నాయనా, నాకు ఆకలిస్తుంది. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా కోడలు పిల్ల.